ఓకే, అందరికీ నమస్కారం. అలాగే వీర బ్రహ్మం గారికి మన యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. ఈరోజు వీర బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఆత్మజ్ఞానంలో మరి ఎనిమిదవ రోజులోకి అడుగు పెడుతున్నాం మనం. మరి మనం ఈరోజు నిన్న మనం ఏం నేర్చుకున్నామంటే, మనము దైవత్వము సిద్ధించాలంటే దాన గుణాలు కావాలి. ఆ దాన గుణాల గురించి 3 నేర్చుకున్నాము. ఒకటి తమో గుణము, రెండవది రజోగుణము, మూడవది అలాగే సత్వగుణము. అంటే తమో గుణం వాళ్ళు ఏం చేశారంటే, ఏదో నలుగురు ఇచ్చిండ్రు కాబట్టి మనం కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తారు, కానీ వాళ్ళకి ఇవ్వాలన్న మనస్ఫూర్తిగా ఇవ్వనప్పుడు ఆ యొక్క దానము అనేది ఫలితం అనేది ఉండదు. అందుకనే మనం దానం చేసేటప్పుడు ఎవరు ఎంత ఇచ్చిండ్రు, ఎవరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అన్నది ఏది కూడా మనం చూడకుండా, తమోగుణ స్థితిలో ఉండి ఇవ్వకుండా, రజోగుణ స్థితిలో ఉండి ఇవ్వకుండా సత్వగుణ స్థితిలో ఉండి ఇవ్వాలి అని మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. చేసే దానాలు ఎట్లాగూ చేస్తూ ఉంటాం, కానీ కొంచెం అక్కడ మనస్సు అనేది మనస్ఫూర్తిగా ఉండదు. కాబట్టి తమో గుణ స్థితిలో కానీ గుణ స్థితిలో కానీ దానాలు చేయకుండా నా పేరు రాసుకోవాలి, నా పేరు నిలిచిపోవాలి, నా పేరు ఎప్పటికీ చెప్పుకోవాలి, ఇవన్నీ కాదండి. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే, కుడి చేత మనం ఏదైనా దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పి చక్కగా పెద్దవాళ్ళు మనకు మన చిన్నప్పుడు వింటూ ఉన్నాము అలా మాటలు. అంటే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటే అంత సీక్రెట్గా మనం దానం చేస్తేనే, అంటే స్వార్థం లేకుండా ఇస్తేనే. మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఫ్యాన్ ఇచ్చిన, ఒక కుర్చీ ఇచ్చిన, ఒక టేబుల్ ఇచ్చిన దానిపైన మనం పేరు రాసుకుంటున్నాం. కాబట్టి అక్కడ నువ్వు ఆశిస్తున్నావు. అందుకని అదేమీ లేకుండా మనం ఎప్పుడైతే నిస్వార్థం లేకుండా దానం చేస్తామో దానికి మాత్రమే ఫలితం ఉంటుందని చెప్పి, దానివల్లనే మనకు దైవత్వం అనేది సిద్ధిస్తుందని నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాము. మరి ఈరోజు అలాగే నిన్న మనం కొన్ని ఏం నేర్చుకున్నాము, అష్ట పుష్పాల గురించి కూడా నేర్చుకున్నాము. మరి అష్ట పుష్పాలు ఏంటో మళ్ళీ మిమ్మల్ని మరొకసారి అడుగుతాను నేను తర్వాత. అష్ట పుష్పాల గురించి నేర్చుకున్నాం, వాటి వివరణ తెలుసుకున్నాము. మరి ఈరోజు మనం అష్ట మదాలు, అంటే మనిషి లోపల అందరికీ మదాలు ఉంటాయండి. మదం అంటే ఇంకా ఏంటంటే, అంత నేను నాది, ఇది నాదే నడవాలి అన్న మదం అనేది ఉంటుంది. ఆ మదము మనకి ఏం చేస్తుందంటే, మానవత్వాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. మానవత్వం లేకుండా రాక్షసత్వం, అది దాని గుణమే రాక్షస గుణం. కాబట్టి మదము చూసారుగా, మనం అరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద అని ఏదైతే ఉందో, ఈ మదానికి సంబంధించింది రాక్షస గుణం. కాబట్టి అది మనకి ఎన్ని రకాలుగా అంటే అష్ట మదాలు ఉంటాయండి మన లోపల. మరి ఆ అష్ట మదాల వల్ల మనం ఎంతగా నష్టపోతున్నాము. మరి ఈరోజు మనం ఈ అష్ట మదాల గురించి కాస్త చక్కగా వివరంగా తెలుసుకుందాము. మరి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించినంత మాత్రాన సరిపోదు. ఇది శ్రవణం అండి. మీరందరూ ఆసక్తి చూపించి వింటున్నారా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే, మీ శ్రద్ధను బట్టి తెలుస్తుంది. మరి మనము మననం కూడా చేసుకోవాలి. ఏదైతే క్లాస్ వింటున్నామో చక్కగా టైం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఒక్కసారి విని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మననం చేసుకోవాలి. ఏ జ్ఞానం అయితే మనం తీసుకున్నామో ఒక్కసారి మనం పదే మనం గుర్తుకు చేసుకొచ్చి మనసులో మననం చేసుకుంటూ అది ఎప్పటికీ ఆచరిస్తూ ఉండాలి. తెలుసుకుంటే సరిపోదు. అందుకని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఆచరించిన ప్రతి ఒక్కరూ అందరి చేత ఆచరింపజేయించాలి. వాళ్ళనే ఆచార్యులు అంటారని మనం నిన్న తెలుసుకున్నాము. మరి ఈరోజు మనం ఫస్ట్ ధనమదం గురించి తెలుసుకుందాము. మరి ధనమదము అంటే, ధనము అంటే తెలుసు కదా, డబ్బు ఉన్నవాళ్ళు కొందరు మాత్రమే అండి, అందరూ కాదు. మళ్ళీ దాన్ని తప్పుగా భావించద్దు. 99% డబ్బు ఉన్నవాళ్ళు. ఇదేంటంటే కలియుగం కాబట్టి ఎక్కువగా ధనంకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కలిమాయలో ఉన్నాం కాబట్టి మనమందరం ఎట్లా అంటే కలిమాయలో ఉన్నాము.
కలిమాయలో ఉండేసరికి డబ్బు అనేదికి ఎక్కువ ప్రాముఖ్యత, డబ్బుకి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తుండ్రో వాళ్ళకి కలిమాయ అనేది ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఎక్కువ డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చి డబ్బు అని డబ్బు వైపు ఎప్పుడైతే పడుతూ ఉంటానో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు కలిమాయ అంటుకుంది, కలిమాయలో పడిపోయినా. అందుకే దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నా కానీ ఆత్మజ్ఞానానికి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించాలి. మరి అది ఆ మానవుణ్ణి ఐశ్వర్యం వలన అహంకారం వస్తుందండి, మనందరికీ తెలుసు. కానీ 99% వాళ్ళకే వస్తుంది. 1% వాళ్ళు కొందరు బాగా కష్టపడి, అంటే చిన్న స్థితిలో నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మళ్ళీ డబ్బు లేని వాళ్ళకు కూడా కొందరికి ఉన్న మధ్యలో వచ్చి అంటారు కదా, మధ్యలో వచ్చిన శ్రీమంతం చూపించుకుంటుండ్రు అని, కొందరికి అట్లా వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని ఈ డబ్బు ఏం చేస్తా అంటే, ఈ ధనమదం ఏం చేస్తా అంటే అహంకారాన్ని ఇస్తుంది. అహంకారాన్ని పెంచి నేనే కోటీశ్వరుని, నేనే లక్షాధికారిని, నేనే ఉన్నతంగా ఉన్నవాన్ని, ఇదంతా నా వల్లనే వచ్చింది, ఇదంతా నేనే సంపాదించుకోగలిగిన, ఇదంతా నేనే అంటాడు. కానీ భగవంతుడు ఇచ్చిండు, భగవంతుని ఈశ్వరేచ్ఛ, ఇదంతా మనం అనుకోమండి. ఇదంతా మనం నేనే అనుకుంటాం. సాటి మానవుని తక్కువ అంచనా వేస్తాం మనం. తనని కొంచెం అంటే డబ్బు లేని వాళ్ళని కించపరచడం కానీ, మనం లేకుంటే వాళ్ళని బీదతనంని అసహించుకోవడం కానీ, వాళ్ళని మీరు బీద వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఎక్కువగా మనం కేర్ చేయకపోవడం, మాట్లాడించకపోవడం, ఇట్లాంటివి చాలామంది చూస్తూ ఉంటాం మనం. ఇదంతా డబ్బు మదం ఏం చేస్తామంటే ఎదుటి వారిని చక్కగా గౌరవించనీయది. ఆ మదం మనకు వచ్చేస్తుంది దానివల్ల, ఆ ధనం వల్ల. అందుకనే శ్రమను ఎప్పుడైతే మనం దోచుకొని ధనాన్ని సంపాదిస్తామో, శ్రమ వల్లనే ధనం వస్తుందండి. శ్రమ అంటే అక్కడ ఏం పోతుంది, ఎనర్జీ పోతుంది. ఆ ఎనర్జీ భగవంతుడు ఇచ్చింది. ఆ భగవంతుడు ఇచ్చిన ఎనర్జీతోనే మనం ఇదంతా చేయగలుగుతున్నామన్న ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గ్రహించలేక, గుర్తించక, మనం ఎప్పుడైతే మరి నేనే సంపాదిస్తున్నాన్న అహం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఈ ధనము అనేది మరి మన ప్రాణాలను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుందంటే. అందుకని ఎవరైనా సరే ఈ ధనము ఉన్నది అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ధనం ఉన్న దగ్గర ఎక్కువగా జ్ఞానం అనేది ఉండదండి, తక్కువగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే ఆ ధనం ఉన్న వాళ్ళు ప్రాముఖ్యత దానికి ఇవ్వకుండా జ్ఞానమేకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళకు అప్పుడు మాత్రం జ్ఞానం అనేది అంటుతుంది. ఓకే, ఇది ధనమదం అండి. మరి ఇది సంపాదించగానే అహంకారాన్ని ఇస్తుంది, ప్రతి మనిషిని గౌరవించనివ్వదు, నీ ప్రాణాలకే ఎసరు పెడుతుంది అది. ఇది ధనమదం. ఇట్లాంటి వాళ్ళని మనం చాలామంది రోజు చూస్తున్నాము. అలాగే మనకి ఇంకొకటి కులమదం చేస్తున్నాం కదా, కులాలు మతాలు అని. తాను ఉన్నత కులం అని, తక్కువ కులం, ఇప్పుడు ఏమంటారు కులం మతాల, తెనుగోళ్ళు, కాపుళ్ళు, ఇంకా ఏమంటారు మాదిగోళ్ళు, మాలోళ్ళు, ఇవన్నీ ఇంకా వేరే వేరే కులాలు, తక్కువ కులాలు ఉన్నాయి. మీరు మాదిగోళ్ళు, మీరు దూరం ఉండండి, మీరు ఇంకా పందులు పట్టేటోళ్ళు, మీరు దూరం ఉండండి. ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళని మనిషిని చూడం కానీ, ఆ మనిషిలో ఉన్న దైవత్వాన్ని చూడం కానీ, వాళ్ళ కులం పేరు ఉంటే చాలు, వాళ్ళకు ఆ కులంలో ఉడితే చాలు. పెద్ద కులం వాళ్ళు అంటే వేరే అందరూ కాదండి, అజ్ఞానంలో ఉన్న పెద్ద కులం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న కులం వాళ్ళని మీ కులం అది, మీ కులం ఇది అనుకుంటా వాళ్ళని దూరం ఉంచుతూ ఉంటారు, వాళ్ళని ముట్టుకొనియారు. ఇది కూడా ఈ మనిషిని ఏం చేస్తుందంటే ఉన్నత కులంలో జన్మించినంత మాత్రాన మిగిలిన కుల వారందరూ తక్కువ అని ఎప్పుడైతే అంచనా వేసుకుంటారో వారు ఎప్పటికీ ముందుకు రారు, వాళ్ళు నీచంగా చూస్తారు వాళ్ళని. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనకు జ్ఞానం ఉంటే ఏంటంటే అంతా ఒకటే అన్న మనకు కులద్వేషం అనేది పెంచుతుంది. ఈ కులమదం ఏం చేస్తుందంటే కులద్వేషం పెంచి అందరినీ తక్కువ అంచనా వేసి గౌరవించనీయకుండా చేస్తుంది. అలాగే అధికార మదం అండి. ఉన్నత ఉద్యోగులు ఉంటారు, కొన్ని చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మరి ఉన్నత ఉద్యోగంలో మరి పదవులు లభించి ఎన్నో అధికారాలు ఉంటాయి కదా, రాజకీయం వాళ్ళు కానీ అధికారాలు, అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద జాబ్లు, వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా
సాటి మనుషులను కూడా తనకు సేవకులుగా భావిస్తారు. అంటే తన కింద, అంటే ఇప్పుడు ప్యూన్ కానీ, ప్యూన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం వాళ్ళకంటే కింద పనిచేసే వాళ్ళని అరే ఒరే అని పిలుస్తారు. అంతెందుకండి, ఇప్పుడు మన చేన్లలో పనిచేసే వాళ్ళని కానీ, మన దగ్గర మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని కూడా వీళ్ళు అంటే అధికార మదంతో ఏం చేస్తారంటే వాళ్ళని తక్కువ అంచనా వేస్తారు. అందరు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరు కాదు, కొందరు. అది మన లోపల ఉందా అని చెక్ చేసుకోవడానికే ఈ క్లాస్ అండి. మన లోపల మరి ఇలాంటిది ఉంటే మనం కూడా తీసేసుకొని, మనం కూడా అందరిలాగానే కాకుండా మన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి మనం భిన్నంగా జీవించాలని నేర్చుకోవడం కోసమే ఈ క్లాస్. కాబట్టి మనము మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు మన కింద పనిచేస్తున్నారని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకుండా వాళ్ళని కూడా పేరు పెట్టి పిలవడం కానీ, ఒరే అరే అనకుండా పేరు పెట్టి పిలిచి చక్కగా మనం పని చేయించుకొని వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే మనం తీర్చాలి. కానీ మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. దానివల్ల కూడా మనం ఈ మదంతో కూడా మరి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మన గుణంలో చాలా చాలా చెడు లక్షణాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది గుర్తుంచుకోవాలా. మనం అధికారంని దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకని మన కింద ఎవరైతే ఇప్పుడు మనకు స్కూళ్ళల్లో కానీ, ఆఫీసులలో కానీ నూకే వాళ్ళు ఉంటారు, టీలు తెచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా తక్కువకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని గౌరవించాలని, అధికార మదం చూపించకుండా వాళ్ళని కూడా మీరు అని పిలుస్తూ, పేరు పెట్టి పిలుస్తూ చక్కగా వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే తప్పకుండా మన లోపల దైవత్వం అనేది వికసిస్తుంది. అలాగే శాస్త్ర మదం, ఇది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళందరూ తెలియకుండా తప్పులు చేస్తే, శాస్త్ర మదం అంటే శాస్త్రాలు చదివి కూడా తనకంటే గొప్ప పండితుడు ఎవడూ లేడు, నాకంటే విద్యావంతుడు ఎవడూ లేడు, నాకంటే ఉన్నతంగా జ్ఞానం ఉన్నది నా దగ్గర అందరికీ లేదు అని ఎవరైతే, ఇది ఇంకా డేంజర్ అండి. అన్నిటికంటే ఎక్కువ డేంజర్ ఇది. ఇతరులని చిన్న చూపు చూసి మరి చదువు రాని వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని మన దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుందంటే సప్తాలల్లా చదువు రాని వాళ్ళు కూడా చదువుతున్నారు. మీరు గమనించండి, మన సప్తా ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందంటే, ఎప్పుడూ భగవద్గీత చదవని వాళ్ళు మీరే 6 రోజులు భగవద్గీతని చదువుతూ ఆ శ్లోకాన్ని వివరిస్తున్నారు అంటే, మీరు నాకు చదువురాదని పక్కకు పెట్టేయడం అనేది ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు మన ఈ సప్తాల వల్ల, ఈ క్లాసుల వల్ల ఏమైందంటే, నాకు కొంచెమే చదవడం వస్తే అన్న వాళ్ళు చదవడం నేర్చుకున్నారు, కొంచెం తప్పులు పోతే అన్న వాళ్ళు చక్కగా చదివి ఇప్పుడు మీరే క్లాసులు చెప్తున్నారు. అంటే మనం శాస్త్ర మదము అనేది ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తే మనలో ఉన్న శాస్త్రము, అంటే మనలో ఉన్న జ్ఞానము అనేది మొత్తం నాశనం అయిపోతుంది. మనలో ఉన్న జ్ఞానము ఎదుటి వ్యక్తిని చదువు లేకపోయినా సరే మనం ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళతో బుక్స్లు చదివిస్తూ ఇలా కాదు ఇలా అని చెప్పి మనం ఎప్పుడైతే మనం సప్తాలలో ఎంత అద్భుతంగా నడుస్తుందో, ఇది మనం కంటిన్యూ చేస్తే మనకి శాస్త్ర మదం లేదు అన్నట్టు మనం తెలుసుకోవాలండి. ఓకే, అలా మనం ముందుకెళ్ళాలి. తర్వాత మనకి తపో మదం కూడా ఉంటుంది, ధ్యాన మదం. మనము ఎవరైనా, నేను ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చోట జరుగుతుందండి, ఇంతే, మీరు అది ముట్టకండి ఇది ముట్టకండి అంటే కొన్ని ప్లేస్లలో నడుస్తూ ఉంటాయి. కానీ ఎన్నో శక్తులు సంపాదించలేని కోరికలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకు కొన్ని తపస్సు వల్ల కానీ, ధ్యానం వల్ల కానీ కొన్ని శక్తులు వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే, సాధించే వాళ్ళని ఏవైతే ఉంటాయో లేని అన్నీ కూడా కోరికలు, ఇవన్నీ తీర్చుకోవచ్చు. కానీ భౌతికంగా సంపాదించిన కోరికలను నువ్వు ఎప్పుడైతే తీర్చేసుకుంటావో ఆ శక్తులన్నీ వృధా అయిపోతే ఇంకా నీకు అటువంటి శక్తులు పొందడానికి అవకాశము భగవంతుడు ఇవ్వడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం చేసి ప్రాపంచిక కోరికలు తీర్చుకొని ప్రాపంచికంగా స్టేజ్ల మీద పేరు ప్రతిష్టల కోసమే చేస్తున్నారు. కానీ గురువు చెప్పింది అది కాదు. తపస్సు, ధ్యానం ద్వారా సిద్ధులు వస్తాయి. సిద్ధులని నీవు నీ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే తోటి వారిని దుఃఖం నుంచి విముక్తిని చేయడానికి మాత్రమే నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం కొరకే దీన్ని తపస్సుని ఉపయోగించాలి, తపశ్శక్తులు అని చెప్పి. అంటే మనం శక్తి లేకుండా ఎటు వెళ్ళలేం. కాబట్టి అది మనకు గురుగారు తపో మదము అంటే తపస్సు చేసిన వాళ్ళకి, ధ్యానం చేసిన వాళ్ళకి కూడా మదం అనేది, అహం అనేది వస్తుంది.
నేనే చేస్తున్నాను మీరు చేయట్లేదు, ఇది ఎప్పుడైతే వస్తుందో మీరు కూడా చేయాలని వాళ్ళకి నేర్పించాలి తప్ప మేము చేస్తున్నాము మీరు కూడా చేయాలి మనం అందరం కలిసి చేద్దాము అన్న మాటకి మేము చేస్తున్నాము మీరు చేయట్లేదు మీరు హీనమైన వాళ్ళు మేము మంచి వాళ్ళము అన్నది ఎప్పుడైతే వస్తుందో మన శక్తుల్ని మనం కేవలం ప్రాపంచికాని కోసం లేకపోతే చెడు విషయాల కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తావో అప్పుడు నీ తపస్సు అనే మదము పెరిగినప్పుడు నీకు తపశ్శక్తులు అనేటివి మరి మళ్ళీ రాకుండా ఉంటాయండి. మనము తపశ్శక్తులని కేవలం ఆత్మ కోసము ఆత్మ పనుల కోసము పరమాత్మగా మనం ఎదగడానికి కావలసిన జ్ఞానం కోసము ఈ ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించాలి, నీ లక్ష్యం కోసం. అది మాత్రం గుర్తుంచుకోవాలండి. నాకు ఈ పని అది కాలేదు, ఆ పని కాలేదు, ఇల్లు నా మాట వింటలేరు, వాళ్ళు నా మాట వింటలేరు, ఇవన్నీ నా వైపు రావాలి, నాకే కావాలి అని మనం ధ్యానంలో కూర్చొని ఇవన్నీ చేస్తే మాత్రం వస్తాయి. కానీ అది నీకు తపోమదం ఉన్నట్టు. ఆ తపోమదం మళ్ళీ నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి గుర్తుంచుకోవాలండి. ఓకే, ఇది 5వది. మనము రకరకాలుగా అంటే మనకి ధ్యానంలో చాలా విషయాలు తెలుస్తాయని కొంచెం తెలగానే ఏమవుతుందంటే మన లోపల నేర్పిన వాళ్ళనే పూర్తిగా మర్చిపోయి వాళ్ళని కేర్ చేయకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అది గురుద్రోహము అన్నది మనం తెలుసుకోవాలి. ఇది తపోమదంలో ఇంకా చాలా వివరించవచ్చు, మరి మనకు టైం అంతగా ఉండదు కాబట్టి ఈ తపోమదం గురించి ఇంకా మనం ఒకరోజు క్లాస్లో కూడా చక్కగా నేర్చుకోవాలి. దానివల్ల బాగా నష్టాలు జరుగుతాయండి. అందుకే మనం తపస్సు చేసే వాళ్ళని ధ్యానం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ధ్యానం చేసినప్పుడు శక్తులు వస్తాయి కదా, ఆ శక్తులు రాగానే మనం ఏదన్నా అనగానే అవుతుంది, మనం ఏదన్నా వినగానే అవుతుంది అని అనగానే మన లోపల జ్ఞానంతో పాటు అహం కూడా వస్తుంది, రెండు కలిసి వస్తాయండి. ఎందుకంటే మనని చెక్ చేయడానికి వస్తాయి ఈ శక్తులు. వీళ్ళు జ్ఞానం వైపు వెళ్తారా ఈ అహం వైపు వెళ్తారా అని చెక్ చేయడానికి వస్తూ ఉంటాయి. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మేము 3 గంటలు చేస్తున్నాం, మేము గుడికి వెళ్తున్నాం, మేము 4 గంటలు చేస్తున్నాం, మేము 5 గంటలు చేస్తున్నాం, మీరు ఎవరు అలా కాదు చెప్పడం. మేము కూడా చేస్తున్నాం, మాకు మంచిగా అనిపిస్తుంది, మీరు కూడా రండి. మనం చెప్పే విధానాన్ని మార్చుకుంటేనే మన లోపల మదం ఉందా లేదా అన్నది తెలుస్తుంది. కాబట్టి మరి మన లోపల మార్పు వస్తుందా లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అందుకే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి అహాన్ని రానివ్వకుండా మన శక్తుల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శక్తులు పోయినాయంటే ఇంకా మన తపశక్తులు భగవంతుడు ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకందరికీ తెలుసు మనని చెక్ చేసే వాళ్ళు ఉంటారు సృష్టిలో. వీళ్ళు ఈ తపశక్తులు ఇస్తే వీళ్ళు దేనికి ఉపయోగిస్తారు, దేనికి దుర్వినియోగం చేస్తారని చెప్పి అప్పుడు మనకి మళ్ళీ ఆ ధ్యానం కుదరకుండా కూడా జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఉండాలి. ఆ విషయాన్ని అందరూ చక్కగా గ్రహించండి. ధ్యానం అనే ముసుగు మాత్రం వేయకండి, ఆ ముసుగు చాలా డేంజరు. మేము ధ్యానం చేస్తే మన ముసుగులు వేయకండి. ధ్యానం చేస్తూ నలుగురిని మీరు ఎప్పుడైతే ఈ మార్గంలోకి తీసుకొస్తారో అప్పుడు మీ దగ్గర ముసుగు లేనట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి అలాగే మనకు బలమదం 6వది ఏంటిదంటే బలమదం. అంటే బలహీనులపై అంటే దౌర్జన్యం చేయడం కానీ లేకుంటే దురాచారాలు ఇప్పుడు బయట జరుగుతూ ఉంటాయి కదండి, అత్యాచారాలు, పిల్లల్ని ఇచ్చేయడం, ఆడవాళ్ళని ఇచ్చేయడం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో కొన్ని సమాజంలో జరుగుతున్నాయి, చూస్తూ ఉన్నాము. లేకుంటే అట్టడుగు వర్గం వాళ్ళని అంటే తక్కువకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా మనం హీనంగా చూస్తూ ఉంటాము. అంటే బలవంతులు అంటే ఉట్టి భుజబలము అన్నదే కాకుండా మనకు బుద్ధి బలంలో కూడా మనం ఏదైనా చదువుకున్నప్పుడు మంచిగా వచ్చినప్పుడు ఎవరైనా పిల్లలు తక్కువ చదువుకున్నప్పుడు వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు, అట్లా పీడిస్తూ ఉంటారు, నీకేం రాలేదు అది ఇదని. అలాగే బలము తక్కువ వారిపై మనం ఏం చేస్తామంటే బల ప్రయోగాలు చేసి వాళ్ళని కించపరుస్తూ ఉంటాం. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే కూడా వాళ్ళకి చేయూతని ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే పక్కకు పెట్టేసి వాళ్ళని మనం చూసుకోలేకపోతున్నాం. అంటే నేనే బలవంతుణ్ణి, నేనే అన్నీ చేసుకోగలుగుతాను. ఇదంతా బలమదం అనేది తక్కువగా. అంటే కొందరికి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు, శారీరకంగా డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళని మన మాటలతో ఉత్సాహపరుస్తూ చేయాలి, కానీ నీతో నేను కాదు, నువ్వు బలహీనునివి, అట్లా ఇట్లా అని మన మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రోత్సహించాలి.
అలాగే మనకి యవ్వన బలము. యవ్వన బలం అంటే యవ్వన బలము అంటే తెలుసు మరి మనకి. వీళ్ళు ఏం చేస్తారంటే యవ్వనంలో ఉన్న పిల్లలు కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళనంటే నానమ్మల్ని, తాతయ్యల్ని, లేకుంటే తల్లిదండ్రులని, బంధువులని, ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే చక్కగా గౌరవించరు. ఇంటికి వాళ్ళు వస్తుందంటే వీళ్ళు ఎక్కడికో ఏదో ఒక రూమ్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళని పలకరించకపోవడం, ఇది చాలా ఇప్పుడు అసలు ఈ కలియుగంలో పిల్లలందరూ అలాగే ఉన్నారండి. ఏదో తక్కువ సంఖ్యలో ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు పలకరించి వాళ్ళకి మంచిగా ఉన్నారా అని అడిగి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కానీ, వాళ్ళని అట్లా ఏదన్నా ఒక మాట రూపంలో మనస్ఫూర్తిగా వాళ్ళని పలకరించి పక్క జరిగే ఏ పిల్లల్ని కూడా మనకు కనిపించట్లేదని చాలా తక్కువ. మరి ఇదేం చేస్తుందంటే యవ్వన మదము. మీకేం తెలుసు, మీరు మాకంటే తక్కువ చదువుకున్నారు, మేము ఎక్కువ చదువుకున్నాము, మీకేం తెలియదు, మీరు నోరు మూసుకోండి, ఇట్లా కూడా చెప్తున్నారు. ఈ యవ్వన మదం ఏం చేస్తుందంటే ఆ పిల్లల్లో ఉన్న పూర్తి జ్ఞానాన్ని తొలగించి అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అందుకనే యూత్ అంటే చాలా శక్తి ఉంటుందండి. ఎందుకంటే మన లోపల 7 ధాతువులు ఉంటాయండి. రస, రక్త, ఇది ఇవన్నీ కొన్ని ధాతువుల గురించి కూడా ఒకరోజు తెలుసుకోవాలి. అదేం చేస్తాయంటే మన లోపల వయసులో యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ప్రాణశక్తికి సంబంధించినవి ఉంటాయి అవన్నీ. అవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి ఆ వయసులో ఉన్న వాళ్ళకి. అయితే వీళ్ళు ఆ యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందంగా యాక్టివ్గా ఉండడానికి కారణమే ఈ 7 ధాతువులు అన్నట్టు. ఆ గ్లోతనము, ఆ యాక్టివ్ తనం ఉండడానికి కారణము మన లోపల ఉన్న రస, రక్త, మళ్ళా అస్థి, మజ్జ, ఇవన్నీ కొన్ని 7 ధాతువులు ఉంటాయి. అవేంటి ఒకరోజు మనం వివరంగా తెలుసుకుందాము. వీటి వల్లనే వాళ్ళంతా యవ్వనంగా ఉండి అంత యాక్టివ్గా ఉండడానికి కారణం మన లోపల ఉన్నాయి. వాళ్ళు వాటిని చూసుకొని ఏం చేస్తున్నారంటే మీరందరూ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు మీ చాదస్తం మాట్లాడుతూ ఉంటారు అని మీ మాటలేం పట్టించుకోకుండా వాళ్ళు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకోగానే విడాకులకు వెళ్ళడానికి కారణమే యవ్వన మదం అండి. ప్రతి పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఆకర్షణతో జరుగుతున్నాయండి పెళ్ళిళ్ళన్నీ. తర్వాత ఏమైపోతుంది, వాళ్ళు స్వేచ్ఛ అనుకుంటూ తల్లిదండ్రులని, వీళ్ళని, వాళ్ళని, అందరినీ చుట్టాలని వదిలిపెట్టేసి జాబ్ అని చెప్పి వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయి ఇద్దరు భార్యాభర్తలే ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ యవ్వన మదము అనేది ఏర్పడి నువ్వెంత అంటే నేనెంత, నాతోనైతుంది నాతో కూడా అవుతుంది, నీతో కూడా అవుతున్నప్పుడు నాతో కాదా నువ్వెంత అని చెప్పి గొడవలు పెట్టేసుకొని ఆ యవ్వన మదంలో ఏమైపోతుందంటే విడాకుల వరకు వెళ్తుంది. అందుకని ఎవరిని గౌరవించరు, అందరినీ చులకనగా చూడడం, కట్టుకున్న వాళ్ళని, కన్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని చులకనగా చూడడం, పెద్దవాళ్ళని, తోటి వారిని, బంధువులని అలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలలో మొత్తం అజ్ఞానం అనేది మొదలవుతుంది. కాబట్టి అది కూడా ఉంటుందండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ పిల్లల్ని గమనించాలి. మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నేర్పించాలి. మన ఇంటికాడ మన వస్తే ఒకరిని గౌరవించడం, మాట్లాడించడం ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళ లోపల అసలు ఏముంది కొంచెం కూర్చొని తెలుసుకోండి, అడగండి తల్లిదండ్రులు. ఖచ్చితంగా ఈ యవ్వన మదాన్ని పడగొట్టండి. ఆ యవ్వనంలో ఉన్న వాళ్ళకి శక్తులు ఉంటాయండి. ఆ శక్తుల్ని చక్కగా మంచి పనులకి ఉపయోగించండి. ఎందుకంటే వాళ్ళతోనైనట్టుగా పని మనతోని కాదండి, ఇది గుర్తుంచుకోండి. అలాగే లాస్ట్ మదం అందం, రూపమదం. అంటే ఆ రూపమదం ఏం చేస్తుందంటే చూడండి, చాలామంది నేను అందంగా ఉన్నానన్న అహంలో చాలామందిని, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళని, పొట్టిగా ఉన్న వాళ్ళని, ఇట్లా ఉన్న వాళ్ళని కూడా చాలామంది తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళని కొంచెం పలకరించడం కూడా ఇది చేస్తూ ఉంటారు. మురిసిపోతుంటారు, అద్దం ముందర కూర్చొని మరి మురిసిపోతుంటారు. ఆ రూపం శాశ్వతం కాదు, అంతరంగం శాశ్వతం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మరి అందుకని అంటే కొంచెం ఏదైనా నల్లగా ఉన్నా, మచ్చలున్నా, పొట్టిగా ఉన్నా, లేకపోతే కొంచెం వికలాంగులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, అంటే కురూపికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా అబ్బా చీచీ అంటారు. మనం ఒక సినిమా కూడా ఉందండి మనకు, రోజా చంద్రమోహన్ తండ్రి బిడ్డలుగా వస్తారు ఆ సినిమాలో. అక్కడ మనం అది నేర్చుకోమని అక్కడ మనకు ఆ సినిమాలో ఇవ్వడం జరిగింది. మరి అక్కడ మనకి
ఆమె రూపము నేను అందంగా ఉన్నాను, ఈ కురిపిని ఇక్కడ తీసుకొచ్చున్నాను అని ఆ సినిమాలో స్టోరీ ఉంది. సేమ్ అక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే అండి. అందుకని మనం ఎవరైనా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు మన ఇంట్లో ఉన్నా కూడా, మనం ఎవరైనా నల్లగా పొట్టిగా ఎట్లా ఉన్నా కూడా ఎవరిని అసహించుకోకుండా నేను అందంగా ఉన్నానని మురిసిపోవడం మర్చిపోండి. ఈ అందము ఎంతసేపు అండి ముక్కలు చెక్కలైపోతుంది. మన అంతరంగం అనేది నిజమైన అందము. కాబట్టి అందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో బయట బాహ్య అందాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లనే అంతరంగంలో ఏ అందం లేకనే మొత్తం ముక్కలైపోతున్నాయి సంసారాలు. కాబట్టి అందుకని ఎవరైనా కానీ పెద్ద మనుషులు మనకి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిండ్రు, బయట చూసే అందం కాదు లోపల ఉన్న మనసు ముఖ్యమని. ఆ లోపల ఉన్న మనసే అంతర్మనస్సు. ఆ అంతర్మనసే శుద్ధిగా ఉన్నప్పుడు మనకి బాహ్య అందంతో పని లేదు. వాళ్ళకి రూపమదం అనేది ఉండదు. లోపల ఎవరికైతే అంతరంగం అందం ఉండదో వాళ్ళకి రూపమదం అనేది ఉంటుంది. కాబట్టి నేనే అందంగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అనుకుంటూ అద్దంలో చూస్తూ చక్కగా ఎప్పుడు చూసినా ఓవర్గా తయారు కావడం, ఇలా చేస్తూ వికలాంగులని కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గేలియడం జరుగుతూ ఉంటుంది. మరి ఇలా మనకి 8 రకాల అష్టమదాలని గురించి మరి వీరబ్రహ్మం గారు, ఎందుకంటే ఇది ఎందుకు చెప్పిండో అంటే మనకు వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో మనకి గత్తర వ్యాధి వచ్చిన అతన్ని కూడా తన చేతితో తాకి తను వీపుని నురుముతూ ఆ యొక్క రోగాన్ని తొలగించడం అనేది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. అలా మనకి చూపించడానికి కారణం ఏంటంటే మనము ఏదాన్ని కూడా అవహేళన ఎవరి కర్మని బట్టి వాళ్ళు భూమి మీదకి అలాంటి జీవితాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి మనం ఎవరిని అవహేళన చెయ్యకూడదు. వారి కర్మని బట్టి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన మనం అవహేళన చేస్తే వాళ్ళు మనసు చిన్నబుచ్చుకుంటుందని చెప్పి మనము చేస్తే మనకు కర్మ అంటుకుంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకొని వాళ్ళకి ఇంత మరి నా కర్మ ఇంతే అని చెప్పి ఆ కర్మని తొలగించుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు మనకు సాయిబాబా దగ్గర కూడా ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఏదన్నా కర్మ కొద్దే వస్తుంది. అది రూపం కానీ, అందం కానీ, డబ్బు కానీ, అలాగే దేనన్నా కానీ, శక్తులు కానీ, ఏదన్నా కానీ అందరు ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తారు. అందరికీ ధ్యానం ఒకేలా కుదరదు. అందరికీ సరి అయినది తొందరగా అర్థం కాదు. కొందరికి జ్ఞానం తొందరగా అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ధ్యానం తొందరగా కుదురుతుంది, కొందరికి కుదరదు. అంటే రకరకాలుగా ఉంటాము. కారణం ఏంటంటే గత జన్మ సంస్కారాలు ఉంటాయి మన దగ్గర. అందుకని ప్రతిదానికి గత జన్మ సంస్కారాలు ఉంటాయి. కాబట్టి మనం చెప్పడం వరకే బాధ్యత, కానీ అవహేళనగా మాట్లాడి వాళ్ళని కించపరిచి వాళ్ళని బాధ పెట్టి మనం కర్మలు పోగు చేసుకోకూడదు అని చెప్పడం కోసమే ఈ అష్టమదాల గురించి మనకు గురువుగారు వీరబ్రహ్మం గారు వివరించి చెప్పడం జరిగింది. అందుకనే మీరు కూడా ఇప్పుడు ఈ అష్టమదాల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి మన లోపల ఏ మదం అనేది ఉంది, ఆ మదాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందుకని మనము వీటి గురించి చక్కగా ఈరోజు తెలుసుకున్నాము. అష్టపుష్పాల గురించి తెలుసుకున్నాము, అష్టమదాల గురించి తెలుసుకున్నాము. మరి ఇంకా ఎన్నో ఉన్నాయండి మనకు. ఇంకా మనకు ఎవరెవరు కీర్తనల ద్వారా కొందరు, అర్చనల ద్వారా కొందరు ముక్తిని పొందారు కదా, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము. 7 ధాతువుల గురించి, పంచవింశతి అంటే మనకు 25 ఏవైతే ఉన్నాయో ఆ పంచవింశతి అంటే మన లోపల మనస్సు, అహంకారము, బుద్ధి, చిత్తము, శరీరము, కారణ శరీరం, మహాకారణ శరీరము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా సబ్జెక్ట్ ఇచ్చిండు వీరబ్రహ్మం గారు. అసలు మామూలుగా జ్ఞానం ఇవ్వలేదండి. మనకేమో ఆ 2 గంటలన్నర సినిమాలో అసలు ఏమీ ఇవ్వలేదండి. అసలు ఆయన ఎన్నో సంవత్సరాలు జీవించి ఉన్నంత కాలం ఆయన నిరంతరం ప్రతి పల్లెలకు వెళ్ళిండు. గుర్తుంచుకోండి, ప్రతి పల్లెకి వెళ్ళి ఎంత అంటే అంత జ్ఞానాన్ని ఇచ్చిండు. కానీ ఆ జ్ఞానం ఇంకా బయటకి
స్ప్రెడ్ కావట్లేదు. అదే మన దౌర్భాగ్యంగా ఉంది. ఆయన ఇచ్చిన జ్ఞానం బాగా స్ప్రెడ్ కావాలి. ఫస్ట్ మనం తెలుసుకొని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి మరి అది కూడా అతను కూడా గీతా జ్ఞానానికి సంబంధించినదే ఇస్తున్నాడు. అంతా గీతలోనిదే ఉంటుందండి. ఎవరు ఏది ఇచ్చినా కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు ఇస్తారు, కానీ అంతా గీతకు సంబంధించిందే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ కృష్ణుడు మనకు ద్వాపర యుగంలో ఇచ్చిన జ్ఞానమే మళ్ళీ ఎవరు వినలేదు, ఎవరు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఆ కృష్ణుడే వీరబ్రహ్మంగారిగా, ఆ విష్ణువే వీరబ్రహ్మంగారిగా కలియుగంలో పుట్టి మరి మళ్ళీ కొంచెం వివరించడానికి వచ్చిండు. కాబట్టి మరి ఓకే అండి, మరి ఈరోజు ఈ క్లాస్లో మనం సమాప్తం చేసుకొని మళ్ళీ మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి నేను నిన్నటి దాంట్లో